దేవుని నామాన మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరి యొక్క నూతన దినం దయచేసిన దేవాదేవుని వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం సందేహింపగా విశ్వాసంతో అడగవలెను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో మాట్లాడను. సందేహింపగా విశ్వాసం, ఏదైనా సందేహం ఉండకూడదు. ఎలాగన్నా విశ్వాసంతో అడగాలి. అంటే అవిశ్వాసం, సందేహం వచ్చి అవిశ్వాసం వచ్చినప్పుడు దేవుడు ఈ కార్యం చేస్తాడా, ఈ పని నా జీవితంలో జరుగుతుందంటే దేవుడు అడుగు వాటికంటేనూ ఊహించే వాటికంటేనూ అత్యధికంగా ఆశ్రయిస్తా అంటున్నాడు. కాబట్టి సందేహంతో అడిగిన వాళ్ళు నమ్మ ప్రయోజనం లేదు. విశ్వాసంతో అడగాలి. ఎలాగ విశ్వాసం, దేవుడి కార్యం చేస్తాడు, ఆయనకు అసాధ్యం లేదు. భూమిని ఆకాశాన్ని సృష్టిగారికి సమస్తము సాధ్యమని అన్నది విశ్వాసంతో మనం అడిగినప్పుడు దేవుడు మనకు కార్యం చేస్తాడు. కానీ సందేహంతో అడగటం వల్ల అవిశ్వాసం అయిపోద్ది. అవిశ్వాసం కార్యం జరగదు, విశ్వాసం కార్యం జరుగుతుంది. ఏమాత్రం సందేహింపక చేస్తాడు నిత్యం కార్యం. కొంచెం ఆలస్యమైనా కానీ అబ్రహాం జీవితంలో చూడండి, మరి కుమారుడు విషయంలో ఎంత నిరీక్షణ కలిగి ఉన్నాడు. అట్టది మన నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. కాబట్టి బైబిల్ గ్రంథం అనేక మంది బిడ్డలు విశ్వాసం నువ్వు నిరీక్షణ కలిగి ఉన్నారు, వాళ్ళ జీవితంలో అద్భుతాలు చేశాడు. నువ్వు నిరీక్షణ కలిగి ఉంటే నీ జీవితంలో ఒక అద్భుతం చేసి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. కాబట్టి విశ్వాసం అడుగు, సందేహం కడగకుండా దేవుడికి చేస్తున్న నమ్మిక ఉంచు, దేవుడే కార్యం చేయును. వాగ్దానం బట్టి ప్రార్థన చేయండి. దేవుడు నిన్ను కుటుంబం దీవించును గాక. ఆమేన్. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థిస్తాను. మీరు కూడా నా ప్రార్థన. సర్వాధికారి మహాగండు పరిశుద్ధుడా, నీకు వందనాలు. మరొక నూతన దినం దయచేసి ఈ దినమంతా మేము చేస్తున్న మా చేతి పనులు మమ్మల్ని, మా యజమానులు, తోటి పనివారిని అందరితో సమాధానపడను. పని భారం ఒత్తిడిలకు సహాయించండి. శరీర బలహీనత తీసివేయండి ప్రభా. యజమానులు నెలలా జీతాలు ఇచ్చే కృప దాచి మా కష్టార్జితం వ్యర్థంగా పోకుండా సహాయించండి. మా కష్టార్జితాన్ని దీవించండి అయా. తాగుడు వ్యసనాలను తీసివేయండి. అప్పులు బంధకాలను విడిపించండి. కుటుంబ సమస్యలు విడుదల దాయించండి. గర్భాలను తెరను. చదువుకునే కాలం మంచి ఉద్యోగాలు తెరచి ఎవరి కుమారులు తల్లిదండ్రుల మాటలు లోబడి కృప దయచేసి ప్రభా. ఈ దినమంతా వెళ్ళే ప్రతిఫల జయాన్ని, విజయాన్ని దయచేసి ఇది రోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డలను దీవించండి, ఆశ్రయించండి. ఇవాళ నూతనంగా పనులు ఆ పనులు స్థిరపరచండి. నూతనంగా చేసిన పనులు ఆ పనులు సక్రమం జరిగే కృప దయచేసి మీ కృపలో భద్రపరిచి కాచి కాపాడము. మీకు మహిమకరంగా జీవించే కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.